అంటే ఇక్కడ ఒక అంశాన్ని మనం గుర్తు చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఓటుకు నెట్టి కేసులో అరెస్ట్ అయ్యారు. 50 లక్షల రూపాయలు సీజ్ అయినాయి. అవును. మీరు ఇక్కడ 5 కోట్ల గురించి ప్రస్తావన జరిగింది. 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ కింద ఇచ్చామన్నారు. 50 లక్షల రూపాయలు రికవర్ అయినాయి. మీకు 50 లక్షలకు సోర్స్ ఏంటి, ఈ 5 కోట్లు సోర్స్ ఏంటి చెప్పండి అని ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రేవంత్ రెడ్డి గారిని గుచ్చి ప్రశ్నించారు. వీటికి సోర్స్ ఎక్కడా అని చెప్పని మాగంటి గోపీనాథ్ గారిని సుజనా చౌదరి గారితో కూడా కలిపి విచారణ చేశారు గతంలో. మరి ఇప్పుడు ఆల్రెడీ 72 లక్షలు సీజ్ అయి ఉన్నాయి. ₹1 కోటి దస్తగిరికే ముట్టినాయి అంటే మిగిలిన అక్యూజ్డ్కి అందరికి ఎన్ని ముట్టి ఉండాలి? ఇతను డిస్క్లోజ్ చేశాడు, మిగిలిన డిస్క్లోజ్ చేయలా. కాబట్టి ఇవాళ ఇన్ని కోట్ల రూపాయలు ఆఫర్ చేసి వాటిని సర్దుబాటు చేయగలిగే సామర్థ్యం ఉన్న స్తోమత ఉన్న వ్యక్తులు ఎవరు? అది అవినాష్ రెడ్డి దగ్గర నుంచి వచ్చినాయా, భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి వచ్చినాయా? ఒకవేళ అంత డబ్బు ఇచ్చిన ఇతను దస్తగిరి 164 స్టేట్మెంట్లో చెప్పిన ప్రకారం మాకు ఇంకా పెద్దవాళ్ళ దగ్గర నుంచి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాన్న గారిని అక్కడ చంపేది, ఆ చంపటానికి ఒప్పుకోవాలి అని అంటే రేపటి రోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఘర్షణపూరిత వాతావరణాన్ని ఎవరు కోరుకోరు. ఆ స్థాయి నాయకుడితోటి వాళ్ళ కుటుంబ సభ్యులకి హాని తలపెడితే ఎదురు కాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి డబ్బుకి కక్కుర్తుపడి రేపు ప్రాణాల మీదకి తెచ్చుకునే ప్రయత్నం వాళ్ళు చేయరు. ఇటువంటి పరిస్థితుల్లో నేను దస్తగిరి చెప్పిన ప్రకారం మాకు ఇంకా పెద్దవాళ్ళ అష్యూరెన్సెస్ దక్కాయని చెప్పిన మీదట ఖచ్చితంగా ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని విచారించి తీరాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఇదే సాక్షి పేపర్లో, భారతీ గారి యాజమాన్యంలో ఉన్న సాక్షి పేపర్లో ఒక హత్య కేసుకు సంబంధించిన వాస్తవాలను వక్రీకరిస్తూ అక్కడ జరిగింది హత్య అని చెప్పని తెలుసుండి హార్ట్ అటాక్ అని చెప్పని ప్రసారం చేశారు. మరుసటి రోజు ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఒక హత్య కేసు వాస్తవాలను వక్రీకరించే సమాచారం ఇచ్చారు. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా సంస్థల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రభుత్వంలోని సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పదే సిబిఐ మీద, డాక్టర్ సునీత గారి మీద విషం చిమ్మెన తీరు కూడా చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ఖచ్చితంగా వీళ్ళెందుకు భుజాలు తడుముకుంటా ఉన్నారు, వీళ్ళెందుకు హత్య కేసు అక్యూజుల్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని అనుమానాలు బలపడుతున్న నేపథ్యంలోనే డాక్టర్ సునీత గారి డిమాండ్ చేస్తున్నట్టుగా 100% జగన్మోహన్ రెడ్డి గారు విచారణ ఎదుర్కోవాల్సి రావటం ఖాయం. అంటే మళ్ళీ ఇంకా దీని మీద లోతైన విచారణ చేస్తారని అనుకోవచ్చా గట్టిగా? మీరు గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి కేసులో మీరు బాధితుడిగా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పండి అని అంటే, కోడికత్తి కేసులో కుట్రకోణం లేదు అని ఎన్ఐఏ తేల్చిన దాఖలు చేసిన ఛార్జ్ షీట్తో నేను విభేదిస్తున్నా. దీంట్లో కుట్రకోణం ఉంది, ఇంకా లోతైన దర్యాప్తు జరపాలని చెప్పి ఆయన పిటిషన్ ఫైల్ చేశారు కదా. అసలు లోతైన దర్యాప్తు జరపాల్సిన కేసు ఇప్పుడు ఇది. అది కాదు, అసలు లోతైన దర్యాప్తు జరపాలి. కానీ ఒకటిసారి ఇక్కడ సునీత్ గారు కానీ ఆ తర్వాత షర్మిల గారు కానీ ఏవైతే మాట్లాడారో ఆ తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత వాళ్ళు చాలా కామ్ అయిపోయారు. ఏంటి ఎలక్షన్స్ ముందు ఆ ఇంటి ఆడబిడ్డలుగా చాలా అంశాలు వీధి తిరిగి వాళ్ళు పోరాటం చేయగలిగారు. ఇవాళ వివేకానంద రెడ్డి గారికి ఒక కొడుకున్నా కూడా లేదు, 10 మంది కొడుకులున్నా కూడా చేయలేని పోరాటాన్ని ఒక్క ఆడబిడ్డ డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టు వరకు ఆమె చేసిన పోరాటం అసామాన్యం. కాబట్టి ఇవాళ